రైట్. అండ్ మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ విలేజ్ ఏంటి? మా విలేజ్ వచ్చేసి మహబూబ్నగర్ అండి. మాది భూత్పూర్ మండల్ గోపులాపూర్ విలేజ్ మాది. మా చిన్న పల్లెటూరే మాది. మమ్మీ డాడీ ఫార్మర్స్. మాకు మా మమ్మీ డాడీకి మేము 5గురము, అందరికి పిల్లలు అయిపోయినాయి. అండ్ మా విలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే నేను ఇది స్టార్టింగ్లో ఒక సాంగ్ చూసిన తర్వాత అబ్బా బాగా చేసినవరా, మళ్ళీ మనమే చేద్దాం ఏదైనా సాంగ్ చేయి, మన ఊర్లో మన విలేజ్ని చూపి మన ఇట్లా మన అట్లా చూపి అని చెప్పేసి మా చైర్మన్తో కలిపితే, మా చైర్మన్ సార్తో కలిపితే ప్రతి ఒక్కరు మా పొలిటీషియన్స్ అప్పట్లో 2020 అనుకుంటా సంక్రాంతి అప్పుడు రాబోతుంది, దానికి సంబంధించి ఒక సాంగ్ చేశాం. అప్పుడే దాదాపు ఒక 1,80,000 ఖర్చు అయింది మాకు ఆ ఎఫర్ట్ ఆ సాంగ్కి. ఆ సాంగ్ అవుట్పుట్ అయితే అసలు పీక్స్ ఉంటుంది. మేమంతా అంటే లైక్ మా విలేజ్ వాళ్ళు కానివ్వండి, మా సరౌండింగ్కి సంబంధించి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఆ పాట. అందరు సాటిస్ఫై అయ్యారు, చాలా బాగా వచ్చింది సాంగ్ అని. మా ఎమ్మెల్యే గారు, మా మహబూబ్నగర్ ఎంపీ గారు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు ఆ సాంగ్కి. వాళ్ళు ఆ స్పాట్కి వచ్చారు, షూటింగ్ స్పాట్కి వచ్చారు వాళ్ళు. అసలు నేను ఆ స్టార్టింగ్ స్టేజే అది, అప్పుడే షాక్ అయిపోయాను అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అని. ఓకే. సో మీ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఈరోజు ఈ స్టేజ్లో? ఆబ్వియస్లీ అండి, చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. మేబీ అదేనేమో నన్ను బాగా ఇది చేసింది, అంటే లైక్ చేయాలి, కష్టపడాలి, వాళ్ళని ఒక స్టేజ్ తీసుకురావాలి, కార్లు తిప్పాలి, మంచి బిల్డింగ్ కట్టాలి. ఓకే, అదే. సో ఇప్పటి వరకు మీరు పాడిన అన్ని పాటల్లోకి అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఏది? అంటే మీరు బాగా జనాల్లోకి, రాము రాథోడ్ అనే పేరు జనాల్లోకి వెళ్ళిన పాట ఏది? ఆబ్వియస్లీ సొమ్మసి వెళ్ళిపోతున్నా. ఓకే. సో అది స్టిల్ ఇప్పటికీ ఇందాక మీరు అన్నట్టు అంటే ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది అది. అవునండి, అది రీల్ ఓపెన్ చేసినప్పుడు సొమ్మసి వెళ్ళిపోతున్నా వస్తుంటుంది. తర్వాత వేరే యాప్లలో బాగా ట్రెండ్ అవుతుంది, ఇంకా ఇన్స్టాలో కాకుండా వేరే యాప్లలో ఉన్నాయి, కొన్ని యాప్స్లలో. మా సిస్టర్ వాడుతుంది ఏదో యాప్, నేను చూస్తే నాది ట్రెండ్ అవుతుంది అందులో. ఓకే. అండ్ ఇది కూడా మన లైక్ ఇది యూట్యూబ్లో కూడా అండి ఇప్పుడు 300 మిలియన్ దగ్గరలో ఉంది. అవును, కరెక్ట్. సో మీరు సింగర్, లిరిసిస్ట్ అండ్ డాన్సర్. సో ఈ మూడిట్లో మీకు ఏది బాగా ఇష్టం? అంటే సింగరా లేకపోతే డాన్సర్గా ఉండడమా? మూడిటికి బాగా ఎఫర్ట్ పెడతానండి, మూడు ఇష్టమే నాకు. ఓకే. సో చిన్నప్పటి నుంచి అంటే డాన్స్ కాకుండా దీని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండేదా? లైక్ పాడటం, లిరిసిస్, లేకపోతే అంటే మీరు అన్నారు లాక్డౌన్లో ఏం చేయాలో తెలియక అప్పుడు స్టార్ట్ చేశానని, అది ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉండేదా? ముందు నుంచి ఉందండి యాక్చువల్లీ. అంటే సింగింగ్ బాగా ఇంట్రెస్ట్ నాకు, డాన్స్ కంటే. లైక్ స్టార్టింగ్లో మా స్కూల్లో బాగా పాడేది నేను. ఓకే. స్కూల్లో మా సార్ వాళ్ళు రే రాము వచ్చేసేరా స్టేజ్ పైనకి వచ్చేసే అని చెప్పి డైరెక్ట్ నన్ను అడగకపోయేది, పాడతావా పాడవా. డైరెక్ట్ మైక్లో ఆరెంజ్ సార్ ఉంటాడు, సార్ రాము వచ్చేసారా స్టేజ్ పైనకి వచ్చేసే పెట్టా అంటాడు. సార్ ఏంది సార్ నేనేమో ఇట్లా పెట్టుకుంటుండే. అప్పుడు లైక్ అప్పుడే నన్ను బాగా ఎంకరేజ్ చేసేది స్కూల్లో, సాంగ్ పాడడము. ఏదైనా కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది మా స్కూల్లో అంటే ఫస్ట్ రాము అని చెప్పి పేరు పాడుతుండే అక్కడ. స్పోర్ట్స్లో లేదు, చదువులో లేదు, చదువులో అంతంత మాత్రం, కానీ ఈ కల్చరల్ యాక్టివిటీలో ఫస్ట్ ఉంటుండే నేను. ఎప్పుడైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలన్నా వాళ్ళు పాపం డబ్బులు కలెక్ట్ చేసుకుని పంపించేది నన్ను. వాళ్ళు పంపించిందని న్యాయం చేసేది. మళ్ళీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ప్రైజ్ కొడుతుండే, ఫస్ట్ ప్రైజ్ ఆర్ సెకండ్ ప్రైజ్ ఆర్ అట్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తీసుకొని వచ్చేది. సో అలా స్కూల్కి కూడా మంచి పేరు తీసుకొచ్చేది. అవునండి. ఓకే.